హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్ దగ్గర బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లడానికి ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కల్వకుంట్ల సంజయ్ ప్రయత్నించారు. అయితే వాళ్లని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేశారు పోలీసులు. గాంధీ హాస్పిటల్లో పరిస్థితుల అధ్యయనానికని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ ప్రయత్నిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళంతా కూడా గాంధీ హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రయత్నించారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి గాంధీ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలను లోపలికి అనుమతించలేదు పోలీసులు. ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. మాతా శిశు మరణాలను ప్రభుత్వం దాస్తోందా, వైఫల్యం బయటపడుతుందని భయపడుతోందా అని ప్రశ్నిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. హాస్పిటల్లో సరిపడనంత స్టాఫ్ లేరు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. గతంలో కంటే శిశు మరణాలు పెరిగిపోయాయని కూడా అంటున్నారు. వాస్తవాలను ప్రజలకు చెప్పాలి అన్నదే తమ ప్రయత్నం అంటున్నారు గులాబీ నేతలు. ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని మమ్మల్ని అడ్డుకుంటున్నారా అని పోలీసుల్ని ప్రశ్నించారు. ఆర్ఎంఓని కలిసి శిశు మరణాలపై వివరాలు తీసుకుంటామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇవాల్టి నేతల టూర్ నేపథ్యంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మాజీ మంత్రి రాజయ్యని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మరొక బాక్స్ లో మనం చూస్తున్నాం. గాంధీ హాస్పిటల్ కి వెళ్లడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించిన నేపథ్యంలో ఇలాంటి ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా గాంధీ హాస్పిటల్ దగ్గర లోపలికి వెళ్లడానికి ఎమ్మెల్యేలు గోపీనాథ్, కల్వకుంట్ల సంజయ్ ప్రయత్నించారు. అయితే వాళ్లని అక్కడే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేశారు పోలీసులు. గాంధీ హాస్పిటల్లో పరిస్థితుల అధ్యయనం కోసమని బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ ప్రయత్నిస్తూ ఉంది. తెలంగాణ భవన్ నుంచి వాళ్ళంతా బయలుదేరి గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేము దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము ఏమాత్రం అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు నేను ప్రభుత్వానికి చెప్పినాను, మేము మిమ్మల్ని అనవసరంగా క్రిటిసైజ్ చేయము, నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తామని చెప్పి ఆ రోజే చెప్పినాము. మీరు చెప్పిన లెక్క తప్పు అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తున్నారు, గాంధీ సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా లెక్క తప్పని, మరి మేమేమంటున్నాము, సూపరింటెండెంట్ గారితో కూర్చుందాము, మీరు వస్తే ఇంకా మంచిదే, సూపరింటెండెంట్ గారితో కూర్చొని ఇది తప్పు అవుతే తప్పు, నిజమవుతే నిజము, కూర్చొని మాట్లాడదాం. అదే కదా చెప్తోంది. మరి చెప్తుంది ఏంటి? ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ప్రతిపక్షం పని ఏంటని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రతిపక్షం చేయాల్సిన పని ఏంటంటే పోవాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి, మాకు చెప్పాలని ముఖ్యమంత్రి గారు కదా మనం చెప్పింది ప్రతిపక్ష పని అని చెప్పేసి. అందుకొరకే ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా అదే చెప్తాను. ఆరోగ్య శాఖ మంత్రి గారిని తప్పు పట్టకండి మీరు అందరూ కూడా, ఎవరు దయచేసి. ఆరోగ్య శాఖ మంత్రి గారిని పని చేయట్లేదని చెప్పి మాకు సమాచారం.